హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మాటిక్. టాలీవుడ్లో ఉన్న మినిమం గ్యారంటీ హీరో విశ్వక్ సేన్ ఈ ఏడాది ఇప్పటికే 2 సినిమా రిలీజ్ చేసి హిట్లో కొట్టాడు విశ్వక్ సేన్. మార్చిలో గామి సినిమా రిలీజ్ చేసిన విశ్వక్ సేన్ ఆగస్టులో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో వచ్చాడు. తాజాగా మెకానిక్ రాకీ మూవీతో థియేటర్లోకి వచ్చాడు. మరి విశ్వక్ సేన్ కి ఏడాది హ్యాట్రిక్ దక్కినట్టేనా? లక్కీ హీరోయిన్ మీనాక్షి చౌదరికి మరో సక్సెస్ అందిందా? కథ ఏంటంటే మెకానిక్ రాకీ తన తండ్రితో కలిసి ఒక డ్రైవింగ్ స్కూల్ నడిపిస్తూ ఉంటాడు. అక్కడి లోకల్ దాదా వీరి మెకానిక్ షెడ్యూల్ కి అబ్జర్వ్ చేసి సీజ్ చేయాలని ప్రయత్నిస్తాడు. దీంతో అతనికి 40 లక్షలు ఇచ్చి తన డ్రైవింగ్ స్కూల్ ని కాపాడుకోవాలని చూస్తాడు రాకీ. ఈ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలతో అతని జీవితాన్ని మార్చేస్తాడు. తన జీవితంలోకి అనుకోకుండా వచ్చిన ఇద్దరు అమ్మాయిలు ఎవరు, తన సమస్యకు మెకానిక్ రాకీ ఎలా పరిష్కారం కనుగొన్నాడు, ఇదే సింపుల్ గా మెకానిక్ రాకీ మూవీ స్టోరీ. ఎప్పటిలాగే విశ్వక్ సేన్ తన ఎనర్జీతో సినిమాని లాక్కొచ్చేశాడు. ఫస్ట్ హాఫ్ సోసోగా రొటీన్ సీన్స్ తో కాస్త బోరింగ్ గా సాగిన ఇంటర్వెల్ ట్విస్ట్ నుంచి సినిమా వేగం పుంజుకుంటుంది. సెకండ్ హాఫ్ లో రై అంటూ సాగే స్క్రీన్ ప్లే సినిమాను కాపాడింది. స్టోరీ సెలక్షన్ విషయంలో ఎంతో కేర్ తీసుకున్న విశ్వక్ సేన్ మరోసారి అలాంటి ఇంట్రెస్టింగ్ కథతోనే మెకానిక్ రాకీని ఎంచుకున్నాడు. ట్రైలర్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలాగా కనిపించిన సెకండ్ హాఫ్ మెకానిక్ రాకీ కథ పైసా వసూలు అనిపిస్తుంది. డైరెక్టర్ రవితేజ ముల్లపూడి రాసుకున్న కథను పర్ఫెక్ట్ గా తెర మీద ఆవిష్కరించడంతో సూపర్ సక్సెస్ అయ్యాడు. ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీగా ఉన్న మీనాక్షి చౌదరి మరోసారి తన పర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేసింది. శ్రద్ధా శ్రీనాథ్ కూడా తన నటనతో మెప్పించి డాక్టర్ కీడాకోల వంటి సినిమాల్లో నటించిన రఘుతో పాటు సునీల్, హర్షవర్ధన్, నరేష్, వైవా హర్ష మెయిన్ క్యారెక్టర్స్ లో కనిపిస్తారు. మెకానిక్ రాకీ ఫస్ట్ హాఫ్ కాస్త కత్తిరించి ఉంటే బాగుండదని అనిపిస్తుంది. కొన్ని పాటలు కూడా సినిమా ఫ్లోని చెడగొట్టేలా ఉంటాయి. కథలోకి తీసుకెళ్లేందుకు కాస్త సమయం తీసుకున్నాడు డైరెక్టర్. ఎమోషనల్ సీన్స్ ఇంకాస్త బాగా తీయొచ్చు. సరిపోద శనివారం తర్వాత మలయాళ సంగీత దర్శకుడు జేక్స్ బిజాయ్ మెకానిక్ రాకీ మూవీకి మ్యూజిక్ ఇచ్చాడు. ముఖ్యంగా అతనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి బాగా ప్లస్ అయింది. మొత్తంగా విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ మూవీ ఫస్ట్ హాఫ్ స్లోగా సాగిన సెకండ్ హాఫ్ థ్రిల్లింగ్ మూమెంట్స్ ని అందిస్తుంది. గామి మూవీతో ఎక్స్పెరిమెంటల్ అడ్వెంచరల్ ట్రావెల్ మూవీని తీసిన విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో మాస్ విలేజ్ డ్రామా అందించాడు. ఈసారి సైబర్ స్కామ్ బ్యాక్ డ్రాప్ తో డీసెంట్ థ్రిల్లర్ తో వచ్చాడు. విశ్వక్ సేన్ స్టోరీ సెలక్షన్ నుంచి చాలా మంది తెలుగు హీరోలు పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మై రేటింగ్ ఫర్ దిస్ ఫిలిం అవుట్ ఆఫ్ 5 3. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.